ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమ్రోగుతోంది. ఏపీలో మరుగున పడిన కాంగ్రెస్ పార్టీని తన భుజానికి ఎత్తుకున్న షర్మిల ప్లాన్ ఏంటి? ఇడుపులపై నుంచి స్టార్ట్ చేసిన గేమ్ అందరి దృష్టి ఆకర్షిస్తోందా? అన్నపై చెల్లెలు రాజకీయ పోరుకు ప్రణాళిక సిద్ధమైనట్టేనా? ఎన్నికల సమయం దగ్గర పడడంతో షర్మిల పోటీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ షర్మిల కడప పార్లమెంటు బరిలో ఉంటుందంటూ ఒకవైపు, పులివెందుల అసెంబ్లీ నుంచి బరిలో అంటూ మరోవైపు పొలిటికల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒక కన్ను జగన్ అయితే మరో కన్ను షర్మిల. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ మరణానంతరం తనయు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. కూతురు షర్మిల మాత్రం తన తండ్రి బాటలో నడిచి తండ్రి ఆశయాల్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో తాను స్థాపించిన పార్టీని సైతం విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన పార్టీ. వైఎస్ కూతురు షర్మిల విషయంలో అదే స్థాయి ప్రాధాన్యతనిచ్చింది. పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. హస్తం పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల వెంటనే తన మార్కు రాజకీయానికి పదును పెట్టింది. మొదటి రోజు నుంచే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతుంది. తన అన్న అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడే నాయకురాలిగా పోరాటం సాగిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇచ్చాపురం నుంచి కడప వరకు అన్ని జిల్లాల పర్యటనలు ప్రారంభించింది. ఇక ఈ పర్యటనలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల్లో గుబులు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలహీనంగా ఉన్న గతంలో వైఎస్తో పాటు పనిచేసిన లీడర్లను దగ్గర చేసుకొని పార్టీని ముందుకు తీసుకురావడానికి పక్కా ప్లాన్ గీసినట్టే కనిపిస్తుంది వైఎస్ షర్మిల. పార్టీలో జాయిన్ అయ్యే నాటికే సీనియర్ లీడర్లుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డిలు షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఇక కడప జిల్లాలో సీనియర్ లీడర్ మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో ఇడుపులపాయ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన తండ్రి సమాధి నుంచే గేమ్ స్టార్ట్ చేసిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలోని అసమ్మతులు, కాంగ్రెస్ వాదులను పార్టీలోకి ఆహ్వానించడానికి సీనియర్లను రాయబారానికి పంపుతున్నట్టు సమాచారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా షర్మిల మార్కు కనిపించేలా పక్కా ప్లాన్తో సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక కడప జిల్లాలపై ప్రత్యేక దృష్టితో ఉన్నారంట షర్మిల. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లా కంచుకోట. ఏకంగా జిల్లా పేరునే వైఎస్ఆర్ కడపగా మార్చారు అంటే ఏ స్థాయిలో అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక కడప పార్లమెంటు దాదాపుగా వైఎస్ ఫ్యామిలీ నుంచే ఎక్కువ సార్లు గెలిచారు. కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకమైన ఓటర్లు ఉండడం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో షర్మిల వదులుకోదంటూ రాజకీయ వర్గాల నుంచి వస్తున్న మాట. ఇక ఈ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ షర్మిలను కడప పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు సుముఖంగా ఉన్నట్టే అర్థమవుతుంది. షర్మిల మాత్రం పార్లమెంటు కంటే అసెంబ్లీలపైనే గురిపెట్టినట్టు చర్చ నడుస్తుంది. వైఎస్ ఫ్యామిలీలో రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని షర్మిల పునికి పుచ్చుకుందన్న మాట వాస్తవం. తండ్రికి తగ్గ తనయురాలుగా గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి తన అన్న జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో షర్మిల కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చడమే తన టార్గెట్ రీచ్ కావడంతో వైఎస్ షర్మిల సక్సెస్ అవుతుంది అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తుందా? అసెంబ్లీ స్థానాలు గెలిచేలా తన ప్లాన్ ఫలిస్తుందా?
తెలియాలి అంటే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాలి.